కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గత కేబినెట్ లోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా EHS పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు నేపథ్యం ఉంది. దీని పట్ల ఉద్యోగస్తులందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మన దగ్గర దీనికి సంబంధించినటువంటి సెక్రటరియట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే స్టేట్ వైడ్గా ఉన్నటువంటి అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర మిగతా సంబంధించిన శ్రీనివాసరావు గారు కావచ్చు, మిగతా అందరూ కూడా ఉన్నట్టు మాట్లాడు. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ దీనికి సంబంధించి? గత 10 సంవత్సరాల నుంచి డిమాండ్గా ఉన్న హెల్త్ కార్డ్స్ ఈరోజు కార్యరూపం దాల్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఒక్కరోజు లేట్ అయినప్పటికీ 15వ తారీఖు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, మేము 15వ తారీఖు లాంచ్ చేస్తాము నగదు రహిత వైద్య చికిత్సల కింద. కాకపోతే ఒక్కరోజు లేట్ అయింది. దానికి సీఎంఓ నుంచి క్లియర్గా మాకు చెప్పి ఈరోజు మా డిప్యూటీ సీఎం గారు హెల్త్ వైద్య ఆరోగ్య శాఖ అమాత్యులు పర్సనల్గా వచ్చి సిఎస్ గారు ట్రస్ట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఇనాగ్రేట్ చేసి కార్డు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. పోర్టల్ కూడా ఆన్ అయింది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా షేర్ అయితే 1.5 బేసిక్ పే, గవర్నమెంట్ ఇచ్చే బేసిక్ పే కూడా ఈరోజు అకౌంట్లో క్రెడిట్ అయింది. ఇది ఇన్సూరెన్స్ కాదు, ప్రభుత్వం నడిపేది కాదు. ట్రస్ట్ అంటే మా యొక్క ఆరోగ్యానికి సంబంధించిన సేవలు ఏమన్నాయో అవి మేము నిర్ణయించుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఇమీడియట్గా ఈ రోజు నుంచి 100% కలిసి రాకపోయినా అన్ని హాస్పిటల్స్ ఏది ఎల్లిస్ట్ అయిన హాస్పిటల్స్ అన్నీ రాకపోయినా ఈరోజు 354 హాస్పిటల్ ఆల్రెడీ ఒప్పుకున్నాయి, నెట్వర్క్ హాస్పిటల్స్. మిగతా ఉన్న 400 హాస్పిటల్స్ కూడా అందులో ఉన్న సగం మంది ఆల్రెడీ ఈరోజు వస్తామని చెప్పారు. ఉద్యోగస్తులు కాకుండా పెన్షనర్లకు సంబంధించి కానీ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? అదే సమయంలో గతంలో మనం చూసాం 2 లక్షల వరకే లిమిట్ ఉండేది, దాని తర్వాత ఇప్పుడు అన్లిమిటెడ్ చేసినటువంటి వార్త విన్నాం. దానికి ఎట్లాంటి విధానాలు ఏమైనా ఉన్నాయి? ఇది ట్రస్ట్ అనేది ఓన్డ్ బై ది ఎంప్లాయీస్ యూనియన్స్ ఉన్నది కాబట్టి ఇందులో లిమిట్ మేము 5 lakhs అనుకున్నాము. అది కూడా గౌరవ సిఎస్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా దామోదర్ సార్ కానీ చెప్పింది మన ఇష్టం, మీ ఇష్టం, ఖర్చు పెరుగుతుంది తప్ప మొదటగా ట్రయల్ రన్లో 5 లక్షల వరకు చేసుకుందాం, తర్వాత మన ఇష్టం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అని చెప్పారు. ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కూడా మనకు పూర్తిగా ట్రస్ట్కి మాడిఫై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎవ్రీ 15 days ఒకసారి ట్రస్ట్ కూర్చుంటుంది. మొడాలిటీస్ ఫైనల్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటాం. దీన్ని మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా కార్పొరేట్ ఆఫీసుల్లో కానీ ఉన్న హెల్త్ స్కీమ్స్కి మోడల్గా ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజుకి కాకపోవచ్చు కానీ ఈ మంత్ ఎండింగ్కి స్కీమ్ మొత్తం స్ట్రీమ్లైన్ అయిపోతుంది. ఇందులో ముఖ్యంగా మా యొక్క సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్కి వారికి ఇది అవసరం ఉన్నది కూడా వారికే కాబట్టి వారికి ప్రత్యేకంగా ఇప్పుడు హెల్త్ కార్డ్స్లో కూడా డేటా ఇవ్వకపోయినా ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లోకల్ ఫండ్ వాళ్ళు కావచ్చు, PO ఆఫీస్ నుంచి పర్సనల్గా వెళ్ళి డేటా తీసుకునే సదుపాయం కల్పించారు. ఈరోజు IFMS ద్వారా అందరికీ OTPలు కూడా వచ్చాయి. మాకు పూర్తి విశ్వాసం ఉంది. కొంత ఒడదొడుకులు ఉన్నప్పటికీ మేము ప్రభుత్వం దగ్గర ఏ విధంగా అయితే పెండింగ్ డిమాండ్ సాధించుకున్నామో, పెండింగ్ బిల్స్ సాధించుకుంటున్నామో, PRC పైన కూడా స్పష్టమైన హామీ తీసుకున్నాము, CPS ఎంప్లాయీస్ పైన కానీ 317 పైన కానీ అలా తీసుకున్నాము. ఇది హెల్త్ కార్డ్స్ పూర్తి సక్సెస్గా చేసుకునే బాధ్యత మా ట్రస్ట్ సభ్యులది మేము చేసుకుంటాం. రైట్, మరి కొందరితో మాట్లాడిచ్చేద్దాం. గతంలో కేవలం నిమ్స్ ఆసుపత్రి మాత్రమే ఉంది, మీదే కాదు JHS జర్నలిస్టులది కానీ మిగతా సంబంధించినటువంటిది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులకు వర్తింపజేసినట్టయినా వాళ్లకు మళ్ళీ అమౌంట్ రావట్లేదు అనేటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందా? ఎట్లా దాన్ని? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కొక్క ఇష్యూని, ఎంప్లాయీస్ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ముందుకొచ్చింది ప్రభుత్వం. ఈరోజు 354 ఎంపానల్డ్ హాస్పిటల్స్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. మిగిలిన వాటిని కూడా దాదాపు ఇంకా 500 హాస్పిటల్స్ త్వరలోనే వాళ్ళు అగ్రిమెంట్ తీసుకోవడానికి ముందుకొస్తుండ్రు. మరి చాలా దాదాపు 1000 పైచిలకు వైద్య చికిత్సలు అందించడానికి కూడా ముందుకొచ్చింది. కాబట్టి ఖచ్చితంగా చాలామంది ఉద్యోగస్తులు ఆందోళన కూడా చెందుతున్నారు, ఏమేమి రోగాలకు చికిత్స ఉంటుందో ఉండదో అని. దయచేసి వాళ్ళకు నేను అప్పీల్ చేస్తున్నా, స్టార్టింగ్లో ట్రబుల్స్ ఉంటాయి, మనం కొద్దిగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అన్ని సమస్యలు ఫస్ట్ రోగం రావద్దు అనుకోవాలా. ఖచ్చితంగా వీటన్నింటినీ రిజాల్వ్ చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. 1800 ప్రొసీజర్స్ వాటిని ఈ వైద్య చికిత్సలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఎస్పెషల్లీ ఈరోజు ట్రస్ట్ అనేది ఓన్డ్ బై ఎంప్లాయీస్,
గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే ఇప్పుడున్న క్యాబినెట్ మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, స్పెషల్లీ ఇది ఓన్డ్ బై ఈ ఎంప్లాయీస్ ట్రస్ట్ మెంబర్సే, ప్రభుత్వంలో దీంట్లో ఎలాంటి జోక్యం లేదు, వాళ్ళే ఏర్పాటు చేస్తారు. కాబట్టి మాకు నాయకులపైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఇది మంచిగా ముందుకు పోతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మహిళలకు ఉన్నటువంటి సమస్యలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దానికి సంబంధించి ఏమన్నా దీంట్లో ప్రొసీజర్లో ఏమన్నా అదనంగా యాడ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు, ఎట్లా ఉంది? యాక్చువల్గా ఈ హెల్త్కి సంబంధించింది ఉమెన్కి చాలా ఉంటుందండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉంటున్నాయి. కొన్ని చెప్పలేని సమస్యలు చాలా ఉన్నాయి. ఈ హెల్త్ కార్డు వల్ల ఓన్లీ అంటే పెన్షన్స్కే కాదు, మహిళలకి కూడా చాలా బెనిఫిట్ ఉంది. కొన్ని చెప్పుకోలేని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటి నుంచి మేము కూడా కొంచెము అంటే హెల్త్ మీద కాన్షియస్ తీసుకుంటాము. కొంచెం ఇప్పుడు మినిస్టర్ వాళ్ళు చెప్పినట్టు కూడా, సార్ వాళ్ళు చెప్పినట్టు కొంచెం మేము కూడా వర్క్ చేసుకుంటూ ఇంట్లో కూడా మేనేజ్ చేసుకుంటూ మా హెల్త్ను కూడా చూసుకుంటూ ఆఫీస్లో కూడా ఇంకా 1 hour ఎక్కువ వర్క్ చేయమన్నారు. దానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇది హెల్త్ కార్డు ఇచ్చినందుకు ముఖ్యంగా బట్టి గారికి అండ్ రాజనరసింహారావు సార్ గారికి అండ్ సీఎం గారికి. ఇటీవలనే మీకు ఇన్సూరెన్స్ కూడా దాదాపు ₹1 ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కల్పజేశారు. ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉద్యోగులకు టీఏ-డిఏల విషయాల్లో కానీ, జీతాల పెంపు విషయాలు కానీ ఎట్లా మీరు చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అడిగిన దాంట్లో మనకి ఈ ఇంతకుముందున్న గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ కొన్ని చేసేది. మాకున్న డిమాండ్స్లలో దాదాపు 34 డిమాండ్స్ నాన్ ఫైనాన్స్ క్లియర్ చేసేది. ఇంకా కొన్ని పిఆర్సీ కానీ డిఏలు కానీ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి మేము సాధించుకుంటాము అని మాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి సాధించుకుంటాము. థ్యాంక్ యూ అండి. చెప్పండి మేడం, షార్ట్గా అసలు ఏంది సమస్యలు అన్ని తీరినట్టేనా? నా పేరు రమాదేవి, నేను సెక్రటేరియట్లో ఉమెన్ ప్రెసిడెంట్ని. యాక్చువల్గా ఈ హెల్త్ కార్డ్ అనేది చాలా అభినందనదాయకము, ఆహ్వానించదగ్గటువంటిది. గతంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి ఈ స్కీముని తీసుకొచ్చారు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మరియు మా పట్టి గారికి, మరియు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యావత్తు ఎంప్లాయీస్ అందరి తరపున కూడా. మా మహిళల తరపున వచ్చేసి మహిళలు మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంటి బాధ్యతలే కాకుండా మన యొక్క ప్రభుత్వ బాధ్యతలు కూడా బయట నెరవేరుస్తున్నారు. మహిళల విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే వాళ్ళు ప్రతి పైసని పొదుపు పరంగా చూస్తారు, హెల్త్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వెళ్ళాలంటే ఈ డబ్బులు ఎంత అవుతాయోలే అని ఆలోచిస్తూ కుటుంబానికే అంకితమైనటువంటి పరిస్థితులు ఈ హెల్త్ కార్డు వల్ల మా మహిళలకి, ఎందుకంటే ఇది ఫ్రీగా ఉండడం వల్ల అన్ని హాస్పిటల్లో కూడా ఈ సౌకర్యం ఉండడం వల్ల ప్రతి మహిళ కూడా తన ఆరోగ్యంని చూసుకునే విధంగా ఇది తోడ్పడుతుంది. మన దగ్గర పెన్షనర్స్ అసోసియేషన్స్ నుంచి కూడా కొంతమంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కూడా ఇందులో చేర్చినట్టుగా కూడా సమాచారం ఉంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి? నా పేరు ఎం మోహన్ నారాయణ, తెలంగాణ రిటైర్డ్ గెజిట్ ఆఫీసర్స్ అసోసియేషన్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ హెల్త్ స్కీమ్ ఏదైతుందో, మేము ఉన్నటువంటి 3 లక్షల పెన్షనర్స్ అందరికీ, మరి వారు ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ ఇది ఎంతో ఉపయోగపడుతుంది. గత 20 సంవత్సరాలుగా మేము ఈ యొక్క సమస్యపై మేము ప్రభుత్వంతో అనేక దఫాలుగా చర్చ జరిగింది. ఈరోజు మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ఎంప్లాయీస్ హెల్త్ స్కీము ఇంప్లిమెంట్ కావడం మాకు చాలా సంతోషం. ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా పెన్షనర్ తరఫు నుంచి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మా సెక్రటరీ జనరల్ సెక్రటరీ నరసరాజు గారు ఎట్లా చూస్తారండి ఓవరాల్గా ఈ సీఎం గారు ఈ గత ప్రభుత్వంలో మేము హెల్త్ కార్డ్ సెట్లో చూసినాం, ఎంత చక్కగా పనిచేసినా చూసినాం. ఆసుపత్రికి పోతే మా కార్డులు చూస్తే మమ్మల్ని వెకిలి నవ్విన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. వెకిలిగా ఈ కార్డు చూడంగానే మీరా అనే పద్ధతిలో చూశారు. గతంలో చూసాం, ఇవన్నీ అనుభవించాం. ఆ బాధల నుంచి తట్టుతూనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క 64 డిమాండ్లలో ప్రధానంగా హెల్త్ కార్డ్స్ అని డిమాండ్ పెట్టాం. మరి అందులో ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోవడం అంటే దేశంలో ఇలాంటి హెల్త్ స్కీమ్ అనేది ఎక్కడ లేదు. కారణం ఏంటంటే దేశంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి డబ్బులు మొత్తంగా, కానీ ఇక్కడ అలాంటి కాదు. మా యొక్క వాటా ధనము ప్రభుత్వ వాటా ధనం వల్ల ఇది కంబైన్గా జరుగుతుంది. కాబట్టి ఇందులో ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో 1.5 వాళ్ళు 1.5 మేము 1.5 వాటా చెల్లిస్తాం, వాళ్ళు 1.5. ఈ డబ్బుల్లో కూడా గతంలో ఉంటే ఈ డబ్బులు ఎక్కడ పోతాయి? ప్రభుత్వాన్ని చెల్లిన తర్వాత ఏమన్నా హుండీలో వేస్తామనే భావన కూడా కొంతమందిలో ఉండే.
అలాంటిది లేదు. ఖచ్చితంగా ఆ డబ్బులకు ట్రస్టీ మెంబర్గా మేమంతా ట్రస్టీ మెంబర్లం. మేము సంతకం పెడితే తప్ప, రిజల్యూషన్ పాస్ చేస్తే తప్ప ఆ డబ్బులు బయటకు ఇచ్చే ప్రశ్న. చెప్పండి సార్, few words. సార్ ఇప్పుడు దీనివల్ల సార్ వాస్తవంగా మా ఉద్యోగస్తులలో పెన్షనర్లలో చాలా ఆత్మస్థైర్యం పెరిగింది సార్. మేము ఉద్యోగం ఇన్ని సంవత్సరాలు నౌకరీ చేసేసి మాకు ఎన్నో రకాల మేము ఇబ్బందులు పడుకుంటుంటే ప్రభుత్వం కూడా మాకు ముందుకు వచ్చేసేసి మీకు మంచి స్కీమ్ పెట్టేసేసి మీకు ఖచ్చితంగా మీకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అనడం, దానివల్ల ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. దీనివల్ల మాకు కూడా ఆత్మస్థైర్యం పెరిగిందని చెప్తున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి పెన్షనర్లు 3 లక్షలే కాదు, అదేవిధంగా ఉద్యోగస్తులు దాదాపు 11 లక్షల దాకా ఉన్నారు. దాదాపు 13 నుంచి 14 లక్షల ఎంప్లాయీస్కు ఈ హెచ్ఎస్ స్కీమ్ అనేది ఎంతో ఉపయోగకరంగా అని కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా చెప్తున్నటువంటి ఉంది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మెరుగైనటువంటి ఈ స్కీమ్ని తీసుకురాబోతుంది. చాలా జబ్బులకు కూడా ఇందులో నయం ఎందుకు ఉంటుంది. 5 లక్షలకైతే ముందు స్టార్టింగ్గా తీసుకురాబోతున్నాం. దాని తర్వాత పూర్తి స్థాయిలో అందరికీ, మహిళలకే కాదు పెన్షనర్లు అందరికీ కూడా దీనికి ఉపయోగకరంగా ఉండబోతుందని కూడా ఉన్నటువంటి ఎంప్లాయీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో నరేందర్, సెక్రటరియట్ నుంచి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా. MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.